పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, జలజీవన్ మైక్రో ఫిల్టర్ ప్లాంట్స్ను ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు బొమ్మిడి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన సైనికులు వీర మహిళల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. మైక్రో ఫిల్టర్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏ పని చేయలేదు. మనం అధికారంలో వచ్చిన తర్వాతే మళ్ళీ పనులు చేయటం మొదలు పెట్టాం. ఈరోజు ఈ గ్రామానికి 1,74,00,000 రూపాయలతోటి పనులు చేశాం. 1,74,00,000 రూపాయల పనులు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. చేసిన కార్యక్రమం ఏమిటంటే అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పులు తీర్చడానికే కష్టంగా ఉన్న ఈ పరిస్థితిలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం మన నాయకర్ గారి యొక్క గొప్పతనం. నాయకర్ గారు అంటే మామూలు ఎమ్మెల్యే కాదు. పని పట్టుకుంటే ఆ పని సాధించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఒక మంచి త్రాగునీరు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దయచేసి ఎందుకు చెప్తానంటే త్రాగునీరు విషయంలో ప్రత్యేకంగా మీ గ్రామం యువత మరి ఆ రోజున వారి సొంత నిధులతో మరి ఏదో ఆలం ద్వారా ఆలం ట్యాంక్స్లు ఏర్పాటు చేశారంటే వాళ్ళ ఆర్థికంగా ఉన్న దాంట్లో అందరూ కలిపి యువత అందరూ కూడా మరి ఆ రోజు ఆలం ట్యాంక్ పెట్టి ఆ రోజున మీ అందరికీ కూడా ఒక మంచి త్రాగునీరు ఇవ్వాలన్న ఆలోచనతోటి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామానికి మంచినీరు మన అందువలన ఆలోచనతో ఆ రోజున వాళ్ళు ఎదురుకు వస్తే మరి ఆ రోజు నేను కూడా మీ అందరు సహకరించాను. కానీ ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న నాయకులు, నేను చెప్తున్నా ప్రత్యేకంగా మీ గ్రామంలో కొంతమంది నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు. చెప్తున్నా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, మా కార్యకర్తల జోలికి కానీ, మా యువత దగ్గరికి కానీ, మా మహిళల జోలికి కానీ ఎవరన్నా కనుక వస్తే తోలు తీసేస్తానని చెప్పి ఈ సందర్భంగా